న్యూస్ కర్నూలుకి స్వాగతం. నగరంలోని స్థానిక ఎర్రబురుజు ప్రాంతంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా జన్మదిన వేడుకలను టీడీపీ సీనియర్ నాయకుడు అనంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలు, అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడు డాక్టర్ ఎన్ ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంపటి కృష్ణయ్య, టీడీపీ నాయకులు అడ్వకేట్ మధుబాబు, సురేష్ బాబు, ఆర్ మల్లికార్జున, కళ్యాణ్, వెంకటరాముడు, టీడీపీ మహిళా నాయకురాలు మాలిని, వార్డు ప్రజలు, పార్టీ కార్యకర్తలు మాది ఎర్రబుర్జి వీధి 2వ వార్డు 11వ వార్డులో మేము నాయకులుగా టీడీపీ పార్టీ తరఫున పనిచేస్తున్నాము. మా ప్రీతమ నాయకుడు టీజీ భరత్ గారి గుప్తా గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము మా వార్డులో మరి ప్రజలమందరం కలిసి కేక్ కట్ చేసుకొని మరి ఈ బిర్యానీ అంటే పులావ్ అన్నము, చికెను, అలాగే ఈ విధంగా మేమందరం కూడా సంతోషంగా కేక్ కట్ చేసుకొని అందరం పండగ వాతావరణంలో ఆయన బర్త్డేని చేసుకుంటున్నాం. దీనికి కారణం ఏమంటే మా నాయకుడు మాకు వెన్నంటి ఉంటూ ప్రతి కార్యక్రమంలో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి పనిని, ప్రతి చిన్న సమస్యనైనా కూడా తీర్చి మాకు అండగా నిలుస్తున్నాడు. అలాంటి నాయకుడిని మేము నెత్తిన పెట్టుకొని పూజించుకుంటాం, భుజాల మీద ఎత్తుకుంటాం, గెలిపించుకుంటాం. మా నాయకుడు అని మేము నిరూపించుకుంటాం. ఎందుకంటే మాకు వెన్నంటి ఉంటున్నాడు కాబట్టి మాకు ఇలాంటి నాయకుడు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఎవరు కనబడలే. మాకు జస్ట్ ఈ ఊరికి ఎమ్మెల్యే ఉన్నాడు, అట్లా కాదు, ప్రతిదీ పేరు పెట్టి పిలుస్తాడు మమ్మల్ని. ప్రతిదీ ఏం బాబు, ఏం నాన్న, ఏం మధుబాబు, సురేష్, అనంతయ్య, ఈ విధంగా వార్డులో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పేరు గుర్తు పెట్టుకొని మమ్మల్ని పేరున పిలుస్తాడు. మెసేజ్ పెడితే రాత్రి పొద్దునేకల్లా మాకు రిప్లై ఇస్తాడు. అన్న ఆయన మినిస్టర్ అయినాడని కాదు, మాకు అన్న అంత దగ్గర క్లోజ్ ఉన్నాడు మాకు. కాబట్టి అలాంటి ఆయన బర్త్డేని ఈరోజు మేము మా వార్డులో మేము పండగ వాతావరణంలో చేసుకొని సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇది నా పేరు మధుబాబు, అడ్వకేట్. నా పేరు అనంతయ్య, ఎర్రబుర్జు 11వ వార్డు. మా ప్రీతమ నాయకుడు టీజీ భరత్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మా వార్డు ప్రజల నుంచి తెలుపుతున్నాము. ఇలాంటి నాయకుడు ఉండడం అనేది చాలా విజన్ ఉన్న నాయకుడు. ప్రతి పనికి ఎక్కడ లోటు లేకుండా ప్రజలకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ప్రజల వెన్నంటూ ఉంటూ వాళ్ళ మనసులు గెలుచుకొని ఇలాంటి కార్యక్రమాలు మాలకట్టలు ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో ఆయన పేరు మీద కేక్ కటింగ్లు కానీ, భోజన కార్యక్రమాలు కానీ, తర్వాత వైద్య శిబిరం కానీ, బ్లడ్ డొనేషన్లు కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఆయన హృదయాలు గెలుచుకున్నాడు కాబట్టి ఆయన పని చేసే తీరు కూడా చాలా బాగుంది. ఇలాంటి నాయకుడు మళ్ళీ రావాలి కర్నూలుకి. ఇలాంటి నాయకుడు అవసరం ఫస్ట్ గా. ఇలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి మేమందరం బాగా సంతోషంగా పనులు చేసుకోగలుగుతున్నాము. అన్న ఇది పరిస్థితి అంటే కూడా ఆయన మా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నాడు. ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆయన వెన్నట్టు సమస్యలు లేకుండా చేస్తున్నాడు. మీడియా మిత్రులకు, పాత్రికా మహాశయులకు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, మరి ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినము. మా అన్నగారు, మా హృదయాలను గెలిచిన మా నాయకుడు టీజీ భరత్ అన్న మంత్రివర్యులు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఎర్రబుర్జులో అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎంతో సంతోషంగా ప్రజలు అభిమానంగా విచ్చేసి అందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ కర్నూలు పట్టణం అంతా కూడా ఎంతో జయధ్వనులతో అన్నగారి బర్త్డేని సెలబ్రేషన్స్ అందరూ పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. బ్లడ్ డొనేషన్ కానీ, మరియు అన్నదాన కార్యక్రమాలు కానీ చాలా వరకు అన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎంతో అన్న మంత్రివర్యులు అయినప్పటి నుంచి, ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఎన్నో మన కర్నూలు పట్టణానికి కూడా అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. డ్రోన్ హబ్ కానీ, ఓరకల్లో కానీ అనేక ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. అది ఎంతో శుభ పరిణామము. అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది మన రాయలసీమ ప్రాంతము. మన ముఖ్యమంత్రి వర్యులు, ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి యువ నాయకులు లోకేష్ అన్న గారు, మళ్ళీ మన టీజీ భరత్ అన్న గారి ఈ ముగ్గురు యొక్క నాయకత్వంలో మన యొక్క రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు కానీ, మరియు రాయలసీమకి హైకోర్టు బెంచ్ తీసుకురావడంలో కానీ 50,000 కోట్ల వరకు పరిశ్రమలు తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో మన ఆంధ్ర రాష్ట్రం ఎంతో ముందడుగు వేస్తూ అభివృద్ధి పథంలో
ముందుకు వెళ్తుంది. కాబట్టి రానున్న స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మన టీజీ భరత్ అన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని వేడుకుంటున్నాము. కాబట్టి ఎప్పుడైనా కానీ అభివృద్ధి చెందాలంటే టీడీపీకే సైకిల్ గుర్తుకే ఓటేయాలని మేము ప్రార్థిస్తున్నాము. మరొకసారి మా తరపున టీజీ భరత్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా పేరు డాక్టర్ ప్రవీణ్, తెలుగుదేశం జిల్లా వైద్య విభాగ అధ్యక్షుడిని. ధన్యవాదాలు. మా స్థానిక ఎర్రబుర్జులందు శ్రీ టీజీ భరత్ అన్న గారికి జన్మనిచ్చిన జననాయకుడికి మా వార్డు అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి మా మిత్రులు ఎర్రబుర్జు అనంతయ్య గారు, మధు గారు, తర్వాత సురేష్ గారు అందరి సమక్షంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భరతన్న గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం కొన్ని వేల మందికి చేశారు మా మిత్రులు. వీరికి అన్నగారి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వన్స్ అగైన్ అందరికీ జన్మనిచ్చిన మా జననాయకుడికి భరతన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భరతన్న. నా పేరు కుంపటి కృష్ణయ్య, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి. ముఖ్యంగా మనం ఈ పండగ వాతావరణం నెలకొంది అంటే ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు టీజీ భరతన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చేసి అందరం అన్నదాన కార్యక్రమం అనేది చేస్తున్నాం. కర్నూలు మొత్తం పండగ వాతావరణం ఇలాగే ఉందండి. సార్ వచ్చేసి మన కర్నూలుని ఎంతో అభివృద్ధి పదంగా నడిపించాలని గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ కర్నూలుని పరిశ్రమలు, భారీ పరిశ్రమలు అనేకము తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన పిల్లల భవిష్యత్తు అనేది మన పరిశ్రమల మీదనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా మన పిల్లలు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యము. నెక్స్ట్ వచ్చేసి అంతా ఇక్కడ వచ్చేసి ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పిల్లల్లో నైపుణ్యం అనేది కంపల్సరీ మనము క్రియేట్ చేయాలన్నమాట. కాబట్టి భరత్ సార్ ప్రతి ఒక్క పరిశ్రమలు మన కర్నూలుకే తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడ ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నామంటే కర్నూలు ఇంత అభివృద్ధి పదంగా కొనసాగడానికి కారణమే మన టీజీ భరత్ అన్న గారు. కాబట్టి ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మాలిని, టీడీపీ నాయకురాలినండి. ధన్యవాదాలు.